విహారి కనకమహాలక్ష్మి ఇద్దరూ రోడ్డు మీద కలుసుకొని కీచులాడుకొని కోపంగా విహారి అక్కడి నుంచెలి నా టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కోపంగా కనకమహాలక్ష్మి చూసి వెంటనే వెళ్ళిపోతాడు. అయినా నీతో నాకు గొడవ పెట్టుకునే టైం లేదు, నేను కూడా వెళ్ళిపోతున్నానట్టుగా తన స్కూటీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే మధ్యలో ఇక అదేంటి ఆ అమ్మాయి అంతలా గట్టిగా నా మీద రంకెలు వేసింది, ఈసారి ఎదురు పని సమాధానం చెప్తాను అని విధంగా అనుకుంటూ వెళ్తూ ఉంటాడు విహారి. ఈలోపు కనకమహాలక్ష్మి కూడా ఇక నేను ఎవరో తెలియకుండా విహారి గారు నాతో కీచులాడారు, సరే ఇప్పుడు నేనని తెలిసినా కూడా ఒకవేళ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు అని విధంగా అనుకుంటుండగా రోడ్డు మీద అంబిక ఉన్ను ఇక సుభాష్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్న అంబిక ఒక్కసారిగా ఇక స్కూటీ మీద వెళ్తున్న లక్ష్మిని చూస్తుంది. ఆ రోజు విహాన్ని కాపాడింది ఈ అమ్మాయి కదా మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా అనుకొని ఇక సుభాష్ కార్తీ అనేసరికి ఎందుకు అంబిక చెప్పను కదా కార్తీయమని అని చెప్పేసి వెంటనే అంబిక కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కనకమహాలక్ష్మి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇక కనకమహాలక్ష్మి డ్రైవింగ్ చేస్తున్న స్కూటీకి ఎదురు పడుతుంది. ఈలోపు అంబిక వెంటనే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తుంది, అక్కడే ఆగిపోతుంది. అసలు నీకు మేనస్ ఉందా? ఇలా కారు అడ్డం పెట్టి మరీ వచ్చి నాకు అడ్డుపడితే నాకు జరగరాని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు కార్లో ఉంది ఎవరు? దిగండి అని చెప్పేసి కోపంగా కనకమహాలక్ష్మి అంటుంది. ఆ టైంలో అంబిక బయటకు వచ్చేస్తుంది. ఇదేంటి నాకెదురు పడ్డది అంబిక అని విధంగా లక్ష్మి ఆలోచిస్తుండగా ఎవరండి మీరు, అసలు నాకు ఎందుకు అడ్డుకున్నారు అని అంటుండగా ఆ రోజు నువ్వు విహాన్ని కాపాడింది నువ్వే కదా మా ఇంటికి వచ్చింది, మీరెవరు అని అంటుండగా ఆ రోజు మరీ కాపాడి తీసుకొచ్చావు కదా, వాడు ఎవడో కాదు మా మేనల్లుడే. ఓ అవునా, అయితే ఇప్పుడు ఏంటి? అయినా దారిన పోయేదానివి పోక వాణ్ణి కాపాడి ఎందుకు తీసుకొచ్చావు? ఓహో మానవత్వంతోనా, లేకపోతే డబ్బుకు ఆశపడి వాణ్ణి కాపాడి తీసుకొచ్చావా? అసలు కాపాడినందుకు అయిపోయిన దాని గురించి మీరు ఇప్పుడు అంతలా నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? మరీ అడ్డుకొని అని లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. అసలు నీకేంటి? వాడికి ఏం జరిగితే నీకేంటి? ఇంకొకసారి వాడికి నువ్వు కావాలని ఎదురుపడి సానుభూతితో కాపాడావనుకో ఈసారి నిన్ను చంపేస్తాను అని ఈ విధంగా మాటలలో అంటుండగా ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? అతన్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పకపోగా మరీ నా మీద ఎక్కువ మాట్లాడుతున్నావు పెత్తనం చేసినట్టుగా. ఏయ్ నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటి ఏం చేస్తావని కనకమహాలక్ష్మి అంటుంది. ఏం చేస్తానా అని చెప్పేసి వెంటనే లక్ష్మి చెయ్యి వెనకాల విరిచేసి ఇక ఇంకొకసారి మావాడికి ఏదైనా ప్రమాదం జరిగినా నువ్వు ఎదురుపడి వాడిని కాపాడి సానుభూతితో ఇంటికి తీసుకొచ్చి వాడికి దగ్గర కావాలని చూసావనుకో ఇక ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తుంటే అంబికమ్మే విహాన్ని బాబును చంపడానికి ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే ఈవిడను ఒక కంట కనపెడుతూ ఉండాలి. తన మాటలలో అర్థమైపోతుంది విహారి బాబుకు కావాలని చెప్పేసి ఆ రోజు రౌడీలను పంపించింది ఈవిడని తెలుసుకునేదెలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఈవిడ మీద కన్నేస్తేనే నిజాలన్నీ బయటపడతాయి కదా అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక వెంటనే ఆ సమయానికి ఇంటికెళ్ళిన తర్వాత కేడి లక్ష్మి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఓ ఎప్పుడొచ్చారు కేడి గారు? ఇప్పుడే వచ్చాను లక్ష్మి, నీతో ఒక ఇంపార్టెంట్ మాట్లాడడానికి వచ్చాను. ఏంటి? ఏం లేదు, నీకు జాబ్ చూశాను, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఒక పర్సన్ని కలవాలి. ఎక్కడ? ఇక రామకృష్ణ టెక్నాలజీ అని చెప్పేసి అనేసరికి ఏంటి విహారి గారి కంపెనీ? అదేంటి ఇప్పుడు నీ రూపం తెలియదు కదా. అక్కడ నా ఫ్రెండ్కి ఒక జాబ్ కావాలని చెప్పేసి విహాన్ని రిక్వెస్ట్ చేశాను, సరే అని చెప్పేసి నా మాట ప్రకారంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు విహాన్ని కాపాడాలంటే ఇది ఒకటే దారి, అందుకనే నువ్వు నేరుగా విహాన్ని కలిసి ఆఫీస్లో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ నీకు అరేంజ్ చేస్తాడు.
ఇందాక నాకు ఎదురుపడ్డాడు. ఏంటి, విహారి ఎదురుపడ్డాడా లక్ష్మి అని సంధ్య అడుగుతుంది. అవును సంధ్య, ఇందాకనే ఎదురుపడి నాతో కీచులాడారు. నేను ఎవరో తెలియకుండానే ఇక ఇద్దరం డాష్ ఇచ్చేసరికి కింద పడ్డాను. డబ్బు కోసం అని చెప్పేసి నా మొహాన డబ్బు విసిరి కొట్టాడు. ఇక ఏదో కోపంగా ఉన్నాడు. నేనెవరో తెలియదు కదా. సరే, ఇప్పుడు నన్ను చూస్తే ఆ జాబ్ వస్తుందంటారా? ఎలాగైనా వస్తుంది. నేను ఆ నమ్మకం ఇస్తున్నాను కదా. ఇక నేను విహారి గారితో మాట్లాడాను, ఖచ్చితంగా వస్తుంది. కేడి గారు, నాకు చిన్న అనుమానం వచ్చింది. ఇందాక నేను వస్తుండగా ఆ రోజు విహాని గారి కాపాడి ఇంటికాడ డ్రాప్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే అంబిక కావాలని నన్ను అడ్డుకొని, వాడికి ఏమైతే నీకేంటి, సానుభూతితో వాడిని కాపాడాల్సిన అవసరం ఏముంది, ఇంకొకసారి వాడిని కాపాడి ఇంటికి తీసుకొచ్చావనుకో నిన్ను చంపేస్తానని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ మాటలు వింటుంటే కావాలని అంబికనే విహారి ప్రాణాలకు ఏదో ఒక రూపంలో తను కీడు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకెందుకో ఆ అంబిక మీదనే మొదటి నుంచెలే డౌటే. ఆ కుటుంబం నుంచెల్ని ఆస్తి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది. ఇప్పుడు తాతయ్య గారి చావు కూడా తనే కారణం ఏదో అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే లక్ష్మి, మన దగ్గర సాక్ష్యాలు లేవు, అనుమానం మాత్రమే ఉంది కదా. అందుకే నువ్వు ఆఫీస్లో అడుగు పెడితే అప్పుడు నిజాలేంటో మనం సాక్ష్యాలతో నిజాన్ని బయట పెట్టచ్చు. ఇప్పుడు అనుమాన పడ్డట్టు అంబిక గురించి తెలుసు, కానీ అంబిక చేసే ప్రతి ఒక్క పనికి మనం తన దగ్గర నుంచి సాక్ష్యాలు రాబట్టాలంటే మరి అక్కడే ఉంటేనే కదా నీ చేతికి వచ్చేది సాక్ష్యాలు దొరుకుతాయి. అప్పుడు అంబికను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దీనంతటి కాన అంబికని తనని అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది కదా. సరే కేడి, ఎలాగైనా సరే విహారి గారి దగ్గర నేను జాబ్లో జాయిన్ అవుతాను. అంబిక నిజాలేంటో, అంబిక చేసిన కుట్రలేంటో బయట పెడతాను. ఇది కనకమహాలక్ష్మి అంటే. ఇలాగే పట్టుదలతో ధైర్యంతో ఒక ముందడుగేస్తేనే విహారికి దగ్గరవుతావు, నువ్వు ఆ కుటుంబాన్ని కాపాడుకునే దానివి అవుతావు అనే విధంగా చెప్పిన తర్వాత ఈలోపు విహారి వెంటనే కేడికి ఫోన్ చేస్తాడు. ఇదిగో మాటల్లోనే విహారి ఫోన్ చేస్తున్నాడు. చెప్పు విహారి. ఏ లేదు కేడి, ఎవరో పర్సన్కి ఇక జాబ్ అని చెప్పేసి అన్నావు కదా, తనని నేను తీసుకొని వస్తాను, తన పేరు మహి అని చెప్పేసి అన్నా కదా. సరే, వెంటనే తనని తీసుకుంటా, తనతో నేను మాట్లాడతాను. సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక మనం ఆఫీస్కి బయలుదేరదామా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా తరపున నేను అక్కడ జాబ్లో పెట్టించాలి, ఎవరికి అనుమానం రాకుండా. అప్పుడు అదైతేనే ఇప్పుడు మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. విహారికి కూడా నువ్వు దగ్గర కావచ్చు. అంత ఈజీగా విహార్ని ఎవరిని నమ్మరు కేడి. నమ్మేలా చెయ్యాలి. నువ్వే కనకమహాలక్ష్మి అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టాలి అని కేడి అంటూ ఉంటాడు. ఆఫీస్లో ఎంటర్ అయిన లక్ష్మిని చూసి విహారి ఎలా రియాక్షన్ కాబోతున్నాడు. ఎందుకంటే ఇందాక రోడ్డు దగ్గర వాళ్ళిద్దరూ కీచులాడుకున్నారు కదా, దానివల్ల విహారి కనకమహాలక్ష్మికి జాబ్ ఇచ్చేలా చేస్తాడా, అంటే వచ్చేలా చేస్తుందా? కేడి మాట ప్రకారంగా గౌరవంతో లక్ష్మికి జాబ్ వస్తుందా? ఒకవేళ లక్ష్మిలో జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇక అంబిక ఎలా కుట్రలు చేస్తుండా రెడ్ హ్యాండెడ్గా అంబికను పట్టుకొని ఇక సాక్ష్యాలు విహారికి చూపించి ఆ తర్వాత తను లక్ష్మి అనే తర్వాత బయట పెట్టిన తర్వాత లక్ష్మి జీవితానికి ఎలా ముగింపు వస్తుంది అనేది ఇదంతా తెలుసుకోవాలనుకుంటే రేపచ్చే అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మిస్ కాకుండా ఇక లక్ష్మికి సపోర్ట్ చేస్తూ అంబిక గుట్టులన్నీ రట్టు చేసి త్వరలోనే అంబిక సుభాష్ను అరెస్ట్ చేసే టైం కూడా రావాలని అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్